కామ్రేడ్ ఈరోజు పొద్దుటూరు సిఐటి ఆఫీస్లో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను ఈ రోజున పొద్దుటూరు మున్సిపాలిటీలో క్యాబ్ డ్రైవర్లుగా 30 మంది విధులు నిర్వహిస్తున్నారు. వారందరూ కూడా సిఐటిలో చేరి వారికి సిఐటిఓ వారికి కమిటీ కూడా వేయడం జరిగింది. అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారి, సహాయ కార్యదర్శులు, ఉపాధ్యక్షులుగా 9 మందితో కమిటీ వేయడం జరిగింది. వీరందరూ 35 మంది కూడా డ్రైవర్లు ఈరోజు రాష్ట్రంలో కాదు ఎక్కడ చూసుకునే కూడా ఎన్నో యూనియన్లు ఎన్నో సంఘాలు ఉన్నాయి కూడా ఉండే కూడా ఆ సంఘాల యూనియన్లు వాళ్ళ సొంత పాలసీ కోసం పెట్టుకుంటారు తప్ప ఒక సిఐటిఏ కార్మికుల పక్షాన నిలబడి కార్మికుల హక్కుల కోసం పోరాడి ధర్నాలు స్ట్రైకులు చేసి ఏవి సాధించాలనే ఒక సిఐటిఏని గుర్తించి క్యాబ్ డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సిఐటిఏలోనే చేరి సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈరోజు వారి హక్కుల కోసం కూడా క్యాబ్ డ్రైవర్ల సమస్యలు కూడా పెద్ద ఎత్తున సమస్యలు ఉన్నాయి, లేవని కాదు. గత ప్రభుత్వంలో వీళ్ళను క్యాబ్ డ్రైవర్లుగా తీసుకొని క్యాబ్ తెచ్చి ఒక 2 ఏజెన్సీలకు కట్టబెట్టి ఆ ఏజెన్సీల ద్వారా వీరికి జీతాలు తక్కువ వేతనాలు, ఆ ఏజెన్సీలు కూడా ఎవరు కాదు వైఎస్ఆర్సీకి సంబంధించిన ఏజెన్సీలు ఉన్నారు, వారి కట్టబెట్టి వీళ్ళను నిలువు దోపిడీ చేయడం జరిగింది. క్యాబ్ డ్రైవర్లను తక్కువ వేతనాలు ఈరోజు ఎక్కడ టౌన్లో విశాఖపట్నం, విజయవాడ, పొద్దుటూరు, కడప ఎక్కడైతే చూసుకునే కూడా 10,000 రూపాయల జీతంలో ఏం సరిపోతుందని మేము యూనియన్గా ప్రశ్నిస్తున్నాము. గత ప్రభుత్వంలో ₹2 ఇంటికి ₹2 వసూలు చేసి ఆ ₹2లోనే వాళ్ళకు జీతాలు, డీజిల్ వాళ్ళకు అవన్నీ చేసుకోవడం జరిగింది. కానీ అవి తక్కువ వేతనాలు, ఈ వేతనాలు కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, గతంలో పొద్దుటూరులో 8 నెలలు ఒక జీతాలు ఇవ్వకపోతే ఒక కార్మికుడు కూడా సూసైడ్ చేసుకుని పరిస్థితి ఈరోజు మనం చూసినాం. అందుకు గతంలో కూడా మనం పోరాటం చేసి ధర్నాలు చేసి స్ట్రైక్ చేసి ర్యాలీ చేసి మనం కూడా ఆ రోజు కొన్ని వేతనాలు 4 నెలల వేతనాలు కూడా ఇప్పించుకోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికైనా క్యాబ్ డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా మీ వాళ్ళని గుర్తించి డ్రైవర్లుగా గుర్తించి మున్సిపల్ ఉద్యోగస్తులుగా గుర్తించి ఆఫ్కాసులో వాళ్ళని కలిపి వారికి వేతనాలు పెంచాలని, అట్లాగే వారికి జీతాలు కూడా పెంచాలా, అట్లాగే సెలవులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు వారికి. ఇట్లా వారికి కొబ్బిన సబ్బులు ఇవ్వాలా, ఇట్లా చాలా డిమాండ్లు ఉన్నాయి. అట్లాగే డ్రైవర్లకు వేతనాలు పెంచాలని గత సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక జీవోలు వదిలింది. కనీస వేతనము 24,500 రూపాయలు ఇవ్వాలని డ్రైవర్లకు జీవో ఆల్రెడీ డ్రైవర్లకు కొంతమంది మా శానిటేషన్ డ్రైవర్లు ఆల్రెడీ 24,500 జీతం తీసుకుంటారు జీవో 39ని. ఆ జీవో 39 ఇంప్లిమెంట్ కూడా వీళ్ళను మున్సిపాలిటీలోనే చేస్తున్నారు. వారికి డ్రైవర్లు వాళ్ళకి లైసెన్సులు అన్నీ ఉన్నాయి కాబట్టి గుర్తించి వారిని కూడా డ్రైవర్లుగా మున్సిపాలిటీలో గుర్తించి వారికి కనీసం ఈ జీవో 39 ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఆ చెత్త పన్ను రద్దు అయింది కాబట్టి ఏజెన్సీలు ఏమి ఉండవు కాబట్టి మీరే నా ప్రభుత్వం లేకి విలీనం చేసుకొని మీరందరినీ మున్సిపాలిటీలోకి విలీనం చేసుకొని క్యాబ్ డ్రైవర్లను ఆ మున్సిపాలిటీలో డ్రైవర్కు ఏ జీతం ఇస్తున్నారో క్యాబ్ డ్రైవర్ కూడా ఆ జీతాలు ఇవ్వాలని, అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ కూడా చాలా పెండింగ్ ఉంది. ఆ ఏజెన్సీలు సక్రమంగా పిఎఫ్ ఈఎస్ఐ ఇలా డబ్బులు కట్టకుండా వాళ్ళ సొంత జోబికి వాడుకొని ఈరోజు వీళ్ళకు కూడా చాలా అన్యాయం చేసినారు. ఆ 2 ఏజెన్సీలు కానీ ఒక ఏజెన్సీలు కానీ ఎవరైనా కానీ పిఎఫ్ ఉండే 2 సంవత్సరాల నుండి పిఎఫ్ సక్రమంగా కట్టలేదు. వారి డబ్బులు ఈ కమిషనర్ గారు కూడా చొరవ చూపించి ఆ పిఎఫ్ కూడా వాళ్ళ అకౌంట్లో జమ అయ్యేటట్టు చూడాలా. అట్లాగే 2 ఏజెన్సీ కూడా కొన్ని నెలలు వేతనాలు పెండింగ్ పెట్టింది. ఆ 2 ఏజెన్సీ కూడా వేతనాలు వీళ్ళకు చెల్లించాలి. ఇప్పుడు కొత్తగా చెత్త పన్ను రద్దు చేసినాక కొత్త ప్రభుత్వం వచ్చినాక కమిషనర్ గారు నేనే జీతాలు ఇస్తాను మీకు అని ఆయన కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు 2 నెలల నుండి మళ్ళీ కొత్తగా పెండింగ్ ఉన్నాయి. 2 ఏజెన్సీ కాకుండా ఇప్పుడు మున్సిపాలిటీకి తీసుకొని మేము ఇస్తామని చెప్పి వాహనాలు 20 నుంచి 22 వాహనాలు తిరుగుతున్నాయి. వారందరూ కూడా 22 మంది కూడా ఉన్న 2 నెలల బకాయిలు కూడా తొందరగా కార్మికుల అకౌంట్లో వేయాలని, అట్లాగే రిపేర్లో ఉండే కూడా బండ్లు కూడా 8, 9, 7 రిపేర్లు ఉన్నాయి. ఆ 7 బండ్లు కూడా వెహికల్ రిపేర్ చేయించాలని పొద్దుటూరు కమిషనర్ గారు కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఆ 7 మంది డ్రైవర్లు ఖాళీగా ఉన్నారు. ఆ బండ్లు రిపేర్లు చేస్తే మేము కూడా మున్సిపాలిటీలో చెత్త వాహనాలు తోలాలని వాళ్ళు కూడా ఇంటికాడ ఉన్నారు. దయచేసి తొందరగా ఆ చెత్త వాహనాలు రిపేర్ చేయించాలని కోరుతున్నాను కమిషనర్ గారిని. పొద్దుటూరు మున్సిపాలిటీలో ప్రజారోగ్య శాఖలో క్యాబ్ ఆటో డ్రైవర్లుగా 35 మంది కార్మికులు డ్రైవర్లుగా పని చేస్తుంటున్నారు. దాదాపుగా
వీరు 3 సంవత్సరాల నుంచి కేవలం 10,000 రూపాయలతోనే వీళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ కింద ఏజెన్సీలుగా ఏర్పాటయ్యి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆటోలను నడపడం జరుగుతుంది. గతంలో కూడా చాలాసార్లు జీతం పెంచాలని, ఆ జీతం కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి అయితే లేదు. 4 నెలల కోసరి, 5 నెలల కోసరి, 8 నెలలు, దాదాపు 10 నెలలు అయినా కూడా జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు. కమిషనర్ గారిని అడిగితే మాకేం సంబంధం లేదు, ఏజెన్సీలకే సంబంధం అని కాలయాపన చేయడం కూడా జరిగింది. ఈరోజు ఎన్నో ఉడుదుడుకులు, ఆటుపోట్లు వాళ్ళు చేసి ఈరోజు గత్యంతరం లేని పరిస్థితిలో మేము కూడా ఒక సంఘంలో సిఐటిలో చేరాలి, మేము కూడా సిఐటికి అనుగుణంగా ఆటో వాళ్ళు డ్రైవర్లుగా మేమందరం కూడా ఒక కమిటీగా ఏర్పడి మేము కూడా ఉండాలని ఈరోజు వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే నిన్నటి దినాన సిఐటి ఆఫీసులో ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి క్యాబ్ ఆటో డ్రైవర్లు 9 మందితో కమిటీ వేయడం జరిగింది. ఈ 9 మంది కమిటీ సభ్యులలో అధ్యక్షులుగా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా పవన్ కుమార్, అలాగే కోశాధికారిగా రాజకుమార్, కొంతమంది ఉపాధ్యక్షులుగా, సహాయ కార్యదర్శులుగా వీళ్ళను పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి సిఐటికు అనుబంధంగా క్యాబ్ ఆటో డ్రైవర్లు సిఐటిలో చేరడము చాలా సంతోషకరం. సిఐటి వాళ్లకు ఆహ్వానిస్తుంది. భవిష్యత్తులో వారు ఇప్పటి నుంచి కూడా సిఐటికు అనుబంధం సంఘంగా వాళ్ళు ఏర్పాటయ్యారు కాబట్టి వాళ్లకు కార్యక్రమాలకు ఏవి చేసినా కూడా ఈరోజు సిఐటి ముందుండి కర్తవ్యాలను తీసుకొని భవిష్యత్తులో ఈరోజు వారికి పిఎఫ్, ఈఎస్ఐ కూడా లేదు, 10,000 మాత్రమే. దాంట్లో కూడా పిఎఫ్ అమలు అవుతుందో లేదో, ఈఎస్ఐ కట్ చేస్తుందో తెలియదు. ఈఎస్ఐ కార్డు కూడా వాళ్ళకి లేవు. పిఎఫ్ కట్ అవుతుంది, ఆ జమ అయిన దాంట్లో వీళ్ళ అకౌంట్కి వచ్చే మెసేజ్ కూడా లేవు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు క్యాబ్ ఆటో డ్రైవర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది డ్రైవర్లు ఉన్నారు. ఇదే 10,000తో జీతం తీసుకుంటున్నారు. రాష్ట్ర నాయకత్వం కూడా చాలా ఏళ్ల నుంచి క్యాబ్ ఆటో డ్రైవర్లకు 18,500 ఇవ్వాలని పోరాటం కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నిన్నటి దినాన కూడా 4 రోజుల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర సార్ కూడా మరి స్వచ్ఛ భారత్ సర్వేక్షణ వల్ల ఎండి గారితో మాట్లాడడం జరిగింది, కలవడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. వారి సమస్యలు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి మున్సిపాలిటీ నుంచి 2-3 డ్రైవర్లను పిలిపించుకొని అక్కడ విజయవాడలో మరి ఏజెన్సీల ద్వారా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారు ఏ రోజైతే డేట్ ఇస్తారో ఆ డేట్కు ఖచ్చితంగా ఇక్కడ నుంచి కూడా ప్రొద్దుటూరు నుంచి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి కూడా 2-3 తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. వారి సమస్యల పైన ఇప్పటి నుంచి కొన్ని కర్తవ్యాలు కూడా తీసుకోవాలనుకుంటున్నాం. కమిషనర్ గారిని కూడా కలుస్తాం. ఈ రోజు కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ వారికి పిఎఫ్, ఈఎస్ఐ కడుతున్నారా లేదా, కట్టకపోతే కట్టియాలి. ఇలాగ జీతం కూడా సిఫారసు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయి కాబట్టి తక్కువ వేతనం ఇప్పుడు ప్రభుత్వమే చెప్తుంది. కేటగిరీగా పౌష్టికాహారం తినాలంటే చాలని జీతం సరిపోదండి. 18,500 ఇస్తే తప్ప వారి కుటుంబాలు గడవని సిఐటిగా మేము ఆందోళన పోరాటాలు చేసేదానికి సంసిద్ధమవుతాం. భవిష్యత్ కర్తవ్యాలు వారికి ఏ అండదండలు వచ్చినా కూడా ఈరోజు సిఐటి అంటే కార్మిక వర్గం అంటే సిఐటి అనే నినాదంతో ముందుకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఎంతమంది కార్మికులు కూడా ఈరోజు అనేక యూనియన్లో ఉంటున్నప్పటికీ కూడా సిఐటి యూనియన్ అనేది అహర్నిశలు శ్రామికుల కోసం, కర్షకుల కోసం, దళితులు, మధ్యతరగతి కుటుంబాలు, అసంఘటిత రంగాల కార్మికులు అందరికీ కూడా వెన్నుదండగా ఉంటూ పోరాటాలలో రాజీ లేని పోరాటాలు చేస్తూ కార్మికులకు ఏ కష్టం వచ్చినా జీతాలు అయితేనేమి, పిఎఫ్ అయితేనేమి, ఈఎస్ఐ అయితేనేమి, ఏ ఇతర అవసరం కార్యక్రమాలు అన్నింటిలో కూడా సిఐటి ముందుకు పోతుంది, పోరాటాలు చేస్తుంది. వాళ్లకు వెన్నంటుగా ఉంటూ
వారి భవిష్యత్ కర్తవ్యాలు ఏది తీసుకున్నా కూడా మేము ముందుండి సిఐటిగా జరిపిస్తామని సిఐటిగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటి నుంచి భవిష్యత్ కర్తవ్యాలు 35 మంది క్యాబ్ ఆటో డ్రైవర్లకు సిఐటి ఒక అండదండగా ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఎప్పటికైనా కార్మికులందరూ కూడా గుర్తుపెట్టుకొని పోరాటాలు చేసే యూనియన్ సంఘం ఏదంటే సిఐటిని గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రోజు కానీ ఎల్లుండి కానీ కమిషన్ కానీ కలుస్తాం. జీతాల విషయం కూడా మాట్లాడతాం. ప్రతి నెల ఖచ్చితంగా సక్రమంగా వారికి జీతాలు ఇవ్వాలని మాట్లాడడం జరుగుతుంది. పిఎఫ్ ఈఎస్ఐ కూడా కట్టాలని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి వారందరూ కూడా మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సాల్మోను, అలాగే మున్సిపల్ యూనియన్ కోశాధికారి రాఘవేంద్ర, ఈ యొక్క క్యాబ్ ఆటో డ్రైవర్లు అందరూ కూడా 9 మంది కమిటీ సభ్యులు పోరాటాలు చేసే సమిష్టి విధుల పోరాటాలు ఏదైనా కూడా సిఐటిగా అలా మున్సిపల్ యూనియన్గా అండదండలు ఎప్పటికప్పుడు సమాచారాలు తెలుసుకుంటూ వారి కార్యకలాపాలు చేస్తూ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం ముఖ్య కారణం ఏంటంటే వారి యొక్క సమస్యలు, వారి యొక్క బాధలు చెప్పుకోలేకపోతున్నారు. కాబట్టి యూనియన్గా ఏర్పడి కమిటీగా ఏర్పడి వారి సమస్యలు కూడా ఒక కమిటీ రూపంలో లెటర్ ప్యాడ్ ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు వారి కమిటీ వేసి వాళ్ళని కూడా ఒక సంఘానికి అధ్యక్ష కార్యదర్శులుగా ఒక కమిటీగా వేయడం జరిగింది. ఇప్పటి నుంచి వాళ్ళ కార్యక్రమాలు ఏవైనా కూడా ముందుకు తీసుకొని వెళుతాం. వాళ్ళ పరిస్థితులన్నీ కూడా తెలుసుకుంటాం. వారి కోసం ఏమైనా చేస్తామని సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బి విజయ్ కుమార్, సిఐ2 ప్రధాన కార్యదర్శి.